ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనకం ఏమైంది? కనక మహాలక్ష్మి ఏమైంది? తలనొప్పిగా ఉందండి, కళ్ళు తిరిగినట్టు అనిపించింది. నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నాను. అయినా నీకు తలనొప్పి తగ్గలేదా? సరే, ఒక మంచి కాఫీ తాగు, తగ్గిపోతుందిలే. సరేనండి, నేను కాఫీ పెట్టుకొస్తాను. వద్దు, నువ్వు ఇక్కడ కూర్చో, నేను కాఫీ పెడతాను. మీరా? కాఫీనా? ఏ కాఫీ అన్న బ్రహ్మ విద్య కాదు కదా. నువ్వు చూస్తూ ఉండు, నేను కాఫీ ఎలా పెడతాను, సరేనా? ఏ ఉండు, రా కూర్చో. 2 minutesలో కాఫీ చేసి తీసుకొస్తాను. అయ్యో విహారీ గారు, అయ్యో ఏమైందండి? లక్ష్మి, ఏం కాలేదులే. అయ్యో, మీరు అడ్డు తప్పుకోండి, నేను కాఫీ పెడతాను. లక్ష్మి, నేను పెడతానులే కాఫీ. మీరుండండి, నేను కాఫీ పెడతాను, మీరు జరగండి. థ్యాంక్ యూ. కూర్చో కనకం. ఇప్పుడు తగ్గిందా హెడేక్? కొంచెం తగ్గిందండి. యమునమ్మ గారు, వసుదమ్మ గారు ఎవరూ కనబడట్లేదేంటి? అందరూ నాకు శాస్త్రకి పెళ్లి ముహూర్తం పెట్టడానికి స్వామీజీ దగ్గరికి వెళ్లారు. ఏంటి ఒక్కసారిగా డల్ అయిపోయా? ఏం లేదు విహారీ గారు. చెప్పు, పర్వాలేదు. ఎందుకో భయంగా ఉంది. ఎందుకు భయం? నిజాన్ని దాచి నేను సహస్రమ్మ గారిని, యమునమ్మ గారిని మోసం చేస్తున్నాను అనిపిస్తోంది. రేపటి రోజున నిజం తెలిస్తే ఇంట్లో ఏం జరుగుతుందో, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. ఒకవేళ జరగరాందేదైనా జరిగితే ఆ పాపం నాదేనని అంటారని నాకు కంగారుగా ఉంది. కనక మహాలక్ష్మి, నువ్వు పర్ఫెక్ట్గా ఆలోచించావు. ఏ తప్పు జరిగినా నీతో పాటు నేను బాధ్యున్నే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.